ఆపేవా? మాస్టర్ గారిని ఒక భక్తులు ఒక ప్రశ్న వేశారు. మాస్టర్ గారు, స్త్రీలు ఓంకారం ఉచ్చరించరాదని కొందరు అంటూ ఉన్నారు, ఇది ఎంత వాస్తవం? అది నిజమే అయితే ఎందువలన ఉచ్చరించకూడదో తెలుపవలసింది అంటున్నారు. మాస్టర్ గారిని అడిగారు, స్త్రీలు ఓంకారాన్ని ఉచ్చరించరాదని కొందరు అంటూ ఉన్నారు, ఇది ఎంత వాస్తవం? అది నిజమే అయితే ఎందువలన ఉచ్చరించకూడదో కూడా తెలుపవలసింది అని. దానికి మాస్టర్ గారు చెప్తున్నారు, ఈ విషయం ఆర్షమని చెప్పడానికి ఆధారాలు చాలు. అంటే కాలంలో ఇలా చెప్పుకుంటూ వచ్చారు, కానీ ఇది ఆర్షధర్మం అని చెప్పడానికి ఎక్కడా కూడా ఆధారాలు చాలవు అంటున్నారు. పురుషులకు వలె వేదకాలంలో స్త్రీలకు కూడా ఉపనయనము, వేదాధ్యయనము మొదలైన అర్హతలు ఉండేవని, తర్వాత కాలంలో వారికే వారే ఒక వంక గృహకృత్యము, భర్త బిడ్డల సేవ, అతిథి సేవ మొదలైనవి నిర్వర్తించడంలో ఈ వైదిక ధర్మాన్ని తగినంత దీక్షతో ఆచరించలేక వాటిని నిష్ఠతో ఆచరించుకునే భర్త యొక్క సేవను మాత్రమే తమ ధర్మంగా గ్రహించినట్లు మనుధర్మ శాస్త్రంలోనూ దానిపై వ్యాఖ్యలలోనూ ఆధారం ఉన్నది. అంటే వాస్తవానికి అసలు ఆ భేదమే లేదు. మనకి కొంతమంది ఏమంటారు, ఆడవాళ్ళకి వేదాలు చెప్పకూడదు లేకపోతే ఇలా అని చెప్తూ ఉన్నారు. అట్లాగే ఇప్పుడు ఓంకారం కూడా వాళ్ళు జపించవచ్చా జపించకూడదా అంటే దానికి మాస్టర్ గారు చెప్తున్నారు, ఇది ధర్మం అని చెప్పడానికి ఎక్కడ ఆర్షధర్మం అయితే ఎక్కడా లేదు. అయితే పురుషులకు వలె వేదకాలంలో స్త్రీలకు కూడా ఉపనయనం ఉండేదట. అలాగే వేదాధ్యయనం మొదలైన ఇవన్నీ ఉండేవి, అర్హతలు ఉండేవి. అయితే తర్వాత కాలంలో ఏమైంది, వారికే వారే అంటే వాళ్ళ ఇంట్లో పనులు ఇవన్నీ చేసుకునేదానికి, తర్వాత భర్త బిడ్డల సేవకి, అతిథి సేవకి, అంటే వాళ్ళకి ఇప్పుడున్నట్టుగా కాకుండా అప్పుడు వాళ్ళ ధర్మాలు వేరుగా ఉన్నాయి. అంటే అతిథి సేవ కూడా ముఖ్యమైంది. అట్లాగే బిడ్డలను చూసుకోవటం, భర్తకి సేవ చేయటం, అలాగే ఈ మిగిలిన గృహకృత్యాలు ఇవన్నీ చూసుకోవడానికి దీంతో ఈ వైదిక ధర్మాన్ని ఆచరించడంలో తగినంత దీక్షతో ఆచరించలేక, అంటే ఇంత ఇప్పుడు ఓవర్ బిజీ అయిపోయాం అనుకోండి, మనకి ఎలా ఉంటుందో అట్లాగా ఇన్ని పనుల వల్ల, అందుకని సరైన దీక్షతో ఆచరించలేక వాటిని నిష్ఠతో ఆచరించుకునే భర్త యొక్క సేవను మాత్రమే వాళ్ళకి సమయం లేక వాటి నిష్ఠగా ఆచరించట్లేదు కాబట్టి భర్తకి నిష్ఠతో చేస్తున్నాడు కాబట్టి అట్లా నిష్ఠతో చేసుకునే వాళ్ళకి సేవ చేయటం. ఇప్పుడు మనం శివభక్తులు చెప్పుకుంటూ ఉన్నాం, శివుని పూజించడం అంటే కూడా ఆయనకి శివభక్తుల్ని ఆయన సత్కరించడం, పూజించడం ఆయనకి ప్రీతి. అట్లాగా ఇక్కడ వీళ్ళు కూడా ఏం చేశారంటే అట్లా ఆచరించే భర్త యొక్క సేవను మాత్రమే తమ ధర్మంగా గ్రహించినట్లుగా మనుధర్మ శాస్త్రంలోనూ దానిపైన వ్యాఖ్యలలోనూ ఆధారం ఉన్నది. పురుషుడికి గురుసేవ ఒక్కటి మాత్రమే స్వయం సంపూర్ణమైన సాధన ఎలా కాగలదో, పురుషుడికి గురుసేవ మాత్రమే స్వయం సంపూర్ణమైన సాధన ఎలా కాగలదో, అలానే గృహిణికి సద్ధర్మపరాయణుడైన భర్త సేవయే స్వయం సంపూర్ణమైన ధర్మంగా వెలసింది. ఎట్లయితే పురుషుడికి గురువు యొక్క సేవ అది మాత్రమే సంపూర్ణమైన సేవగా ఎట్లా ఉందో, అలానే గృహిణికి కూడా సద్ధర్మపరాయణుడైన భర్త సేవయే సంపూర్ణమైన ధర్మంగా వెలసింది అంటున్నారు. వేదాధ్యయనము మొదలైన ఇతర సత్కర్మలన్నింటి యొక్క సార్థకత గురుసేవ పైన ఎలా ఆధారపడి ఉన్నదో, అంటే ఇప్పుడు మనం వేదాధ్యయనం చేసినా, ఇంకోటి చదివినా, గ్రంథాలు చేసినా గురువు యొక్క అనుగ్రహం లేకపోతే ఒరిగేది మనకి ఏమి ఉండదు. అందుకని మాస్టర్ గారు ఏమంటున్నారు, వేదాధ్యయనము మొదలైన ఇతర సత్కర్మలన్నిటి యొక్క సార్థక్యత గురుసేవపైనే ఎలా ఆధారపడి ఉన్నాయో, అలానే స్త్రీకి గృహిణి ధర్మం ప్రధానమని, భర్త యొక్క ఆజ్ఞ వల్లనే ఏ ధర్మమైనా సాధనైనా సార్థకమని నిర్ణయించబడింది. అంటే ఎట్లయితే పురుషుడికి గురువు యొక్క సేవ వల్ల, ఆయన యొక్క అనుగ్రహం వల్ల మాత్రమే, అంటే వేదాధ్యయనం ఇవైనా కానీ ఫలితం ఇచ్చేది, అట్లా ఎలా ఆధారపడి ఉన్నాయో అట్లానే స్త్రీకి గృహిణి ధర్మం ప్రధానమని, భర్త యొక్క ఆజ్ఞ వల్లనే ఏ ధర్మమైనా సాధనైనా సార్థకమని నిర్ణయించబడింది. అలానే స్త్రీలకు మాత్రమే కాక సామాన్య గృహస్థులకు కూడా కేవల ప్రణవ జపము, ధ్యానము తగదని నిషేధం ఉన్నది. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది వీళ్ళు ఏమంటున్నారంటే
ఆడవారికే ఈ ఓంకారాన్ని ఉచ్చరించడం లేదా అంటే మాస్టర్ గారు అలా చెప్పట్లేదు. యాక్చువల్గా స్త్రీలకు మాత్రమే కాక సామాన్య గృహస్థులకు కూడా కేవల ప్రణవ జపము ధ్యానము తగదని నిషేధం ఉన్నది, అందరికీ ఉన్నదట. ఎందుకు చెప్తున్నారు మాస్టర్ గారు? కేవల ప్రణవ ధ్యానం అంటే కేవలం ఓంకారాన్ని ధ్యానించడం, అవి కేవల ప్రణవ ధ్యానం జపం ఒక అధికారి అయిన యతికి మాత్రమే తగి ఉన్నది. అవి ఎవరికి విధించబడ్డాయి అంటే ఒక స్త్రీకి కాదు, మిగిలిన సామాన్య గృహస్థులకు కూడా విధించబడలేదట. ఒక్క యతులకు మాత్రమే అవి విధించబడ్డాయి. అయితే ప్రణవ ధ్యానమన్నా జపమన్నా శబ్దోచ్చారణ మాత్రమే కాదని గుర్తించాలి. మనకేముంటుంది, మనం జపం చేయటం అన్నా ధ్యానం అన్నా మనం మంత్రాన్ని ఉచ్చరించడం అని అనుకుంటున్నాం. అందుకని మాస్టర్ గారు అంటున్నారు, అది కేవలం మీరు చేసే శబ్ద ఉచ్చారణ మాత్రమే కాదు, అది గుర్తించాలి ముందు. ఎందుకు మంత్రాన్ని మనం గురువు దగ్గర నుంచే తీసుకోవాలి? మంత్రం ఇప్పుడు పుస్తకంలో ఉంది కదా, సరిపోద్ది కదా మనం చదువుకుంటే అంటే రాదు. మంత్రానికి ఎన్నో ఉంటాయి. మాస్టర్ గారు చెప్తారు, కీలకము, యంత్రము, బీజము ఇవన్నీ ఉంటాయి. అవన్నీ తెలిసి మంత్రాన్ని ఎలా అనుష్ఠానం చేయాలో, పైగా ఆ మంత్రాన్ని అనుష్ఠానం చేసి సిద్ధి పొందిన వాడి దగ్గర నుంచి పొందితే అది ఎలా చేయాలో నేర్పుతాడు కనుక వాడి దగ్గర నుంచి తెలుసుకోవాలి. ఇప్పుడు మనకి ఉన్న పుస్తకాల్లో ఎన్ని రకాల మంత్రాలు మనకు అందుబాటులో ఉన్నా మనకి దానిలో అర్థం కానీ భావం కానీ మన మనసు తెలియక ఓన్లీ శబ్దం మాత్రమే మనం పట్టుకుంటాం. అందుకని మాస్టర్ అంటారు, ప్రణవ ధ్యానమన్నా జపమన్నా శబ్దోచ్చారణ మాత్రమే కాదని గుర్తించాలి. అర్థచింతనం కూడా ఎంతో ఆవశ్యకం. మనం ఇప్పుడు నామావళిలో చేసుకుని ఒక నామం చేస్తూ ఉంటే ఆ నామంలో సర్వలోక శంకరాయ నమః లేకపోతే సర్వలోక సంకల్పితాయ నమః అని అంటూ ఉన్నప్పుడు ఇప్పుడు మన నామం తెలుసుకున్నాం కాబట్టి అర్థం ఈ లోకాలన్నిటికీ ఆధారమైన వాడు, ఇవన్నిటినీ సంకల్పించిన వాడు ఆయనే అని ఎట్లయితే మన భావం మనసుతో వెళ్తూ ఆ నామాన్ని అంటూ ఉన్నామో అట్లాగా వీటికి కూడా అర్థచింతనం కూడా అంత ఆవశ్యకం అంటున్నారు. అలా కాకుండా కేవలం శబ్దోచ్చారణే అయితే ఇప్పుడు మరి మ్యూజిక్ ప్లేయర్లు కానీ ఇవన్నీ పలుకుతూనే ఉంటాయి, వాటికి ఏమి ఉండదు. అట్లాగా ప్రణవార్థాన్ని తెలిసి ధ్యానించడం వలన స్త్రీలకే కాక పురుషులకు కూడా క్రమంగా లౌకికమైన ధర్మాలను నిర్వర్తించడం సాధ్యం కాకుండా పోతుంది. ఎందుకు సామాన్య గృహిణులకు, సామాన్య గృహస్థులకు, ఆడవారికి ఎందుకు అది నిషేధించబడింది, యతులకు మాత్రమే అంటే అది తెలుసుకొని దాని అర్థం తెలుసుకొని అలా చేస్తూ ఉంటేనట. అంటే ఇక మనకి ఇప్పుడు వేటి కోసం మనం తపన పడుతూ భ్రాంతి పడుతూ ఇవన్నీ ఉన్నామో అవన్నీ మనకి లెక్కలేనివి కానీ విలువలేనివి కానీ కనపడతాయి. అంటే ఎందుకని ఉత్తమమైన అర్థం తెలిసిన తర్వాత ప్రణవం యొక్క అర్థం తెలిసిన తర్వాత లక్ష్యం తెలిసిన తర్వాత దాన్ని చేస్తూ ఉంటే కలిగే అనుభూతుల వల్ల మిగిలిన ఇటువంటి పనులు చేసుకోవడానికి మనకి అవి సాధ్యం కాకుండా పోతుంది అంటున్నారు. అంటే ఇప్పుడు అన్నీ వదిలేసిన ఎదురుకి ఏమైనా మామూలు చిన్న పనులు చెప్పామనుకో వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఇవన్నీ వదిలించుకున్న వాళ్ళు అంటే దానిలో ఎలా అయితే వాళ్ళకి ఇది మనసు లగ్నం కాదు. ఇక్కడ ఏమవుతుందంటే అలాంటి ఉత్తమమైన విషయం తెలుసుకుని అది సాధన చేస్తూ ఉంటే క్రమంగా మనం వేటి కోసం తపన పడుతున్నాం అవన్నీ అర్థం లేని కాబట్టి మనకే అవన్నీ. అందుకే ఇప్పుడు మనకి మన వేదాంతం చెప్తే ఎవరన్నా ఒక శంకరాచార్య శ్లోకం చెప్తే ఇందులో భర్త ఎవరు, భార్య ఎవరు, బిడ్డ ఎవరు అని అంటే ఇదేంటి మనం ఇప్పుడు ఇలానే ఉన్నాం కదా ఆయన ఏంటి అలా అంటున్నారు అనిపిస్తుంది. అంటే మనకు అటువంటి స్థాయి లేకుండా అటువంటి పరిపక్వత లేకుండా చెప్తే. అందుకని గృహస్థులకి యతులకి వాళ్ళకి గురువు నుంచి వచ్చినప్పుడు వాళ్ళకి అందించే విద్య వేరు, వాళ్ళకి దాని పరమార్థం చెప్పి వాళ్ళకి ఆ స్థితి వచ్చిన తర్వాతే చెప్తారు. మనం ఉపమన్యు దగ్గర కూడా అదే చూస్తున్నాం. ఎందుకు వెంటనే చేయట్లేదు అంటే ముందు వాళ్ళకి అటువంటి స్థితికి తీసుకొచ్చి కానీ చెప్పరనమాట. అందుకని ఇది కనుక మనం ఎందుకు సామాన్యులకి గృహిణులకి వీళ్ళందరికీ ఇది నిషేధించబడిందంటే ఒక గృహిణి అంటే ఇక్కడ గృహస్థులకి గృహిణులకి ఇద్దరికీ. ఎందుకంటే సామాన్యంగా చేసుకున్నటువంటి పనులు చేసుకోవడం సాధ్యం కాకుండా పోతుంది కనుక, అంటే లౌకికమైన ధర్మాలను నిర్వర్తించడం సాధ్యం కాకుండా పోతుంది కనుక యతులకు సన్యాసులకు బ్రహ్మవాదిసులకు మాత్రమే కేవల ప్రణవ ధ్యానం. ఒక్క మాటలో చెప్పాలంటే జీవితంలో ప్రతిక్షణము పరమాత్మపై దృష్టి నిలిపి ఒక్క లౌకిక తలంపైన లేకుండా జీవించడమే ప్రణవోపాసన యొక్క పరాకాష్ట. అసలు ప్రణవోపాసన చేయడం అంటే ఇక ఎట్లయితే అల్లా మాలిక్ లాగా బాబా చెప్పినట్టుగా మాస్టర్ అంటారు ప్రణవోచ్చారణ చేయటం, ప్రణవ జపం చేయటం, ప్రణవ ధ్యానం చేయడం అంటే ఏంటట అంటే అది యతులకు సన్యాసులకు బ్రహ్మవాదిసులకు మాత్రమే కేవల ప్రణవ ధ్యానం. ఒక్క మాటలో చెప్పాలంటే
జీవితంలో ప్రతి క్షణము పరమాత్మపై దృష్టి నిలిపి ఒక్క లౌకిక తలంపైన లేకుండా జీవించడమే. మనం లౌకిక జీవితంలో ఉండి ఇదంతా చేస్తూ ఉన్నప్పుడు అసలు ఆ తలంపు లేకుండా ఎలా జీవిస్తాం? అందుకు మనకి అది నిషేధించబడింది. మనం నిజంగా అలాంటి దానికి సిద్ధమయ్యి దాన్ని వెతుక్కుంటూ వెళ్ళినప్పుడు అప్పుడు మనకి ఆ ప్రణవాన్ని ధ్యానించడానికి కానీ జపించడానికి కానీ అర్హులం అవుతాం. ఎందుకని దాని మీద ఇప్పుడు ఆసక్తి ఉంది కనుక, మిగిలినవన్నీ మనం వదిలేసుకొని దాన్ని లక్ష్యంగా పెట్టుకున్నాం కనుక. అందుకని ప్రతి క్షణము పరమాత్మపై దృష్టి నిలిపి ఆ ఒక్క లౌకికమైన తలంపు కూడా లేకుండా జీవించడమే ప్రణవోపాసన యొక్క పరాకాష్ఠ. మరి అలాంటప్పుడు మరి లౌకిక ధర్మంలో మనం ఉంటూ భార్య బిడ్డలు లేదా కుటుంబం ఇవన్నీ ఉన్నప్పుడు, బాధ్యతలు ఉన్నప్పుడు అవి చేస్తే ఇవి చేయడానికి వీలు లేకుండా పోతుంది. అంటే మనసులో వచ్చే పరివర్తన కానీ అంటే వీటన్నిటి పట్ల కూడా. అందుకని దాని మీద మాత్రమే దృష్టి పెట్టి అదొక్కటే, ఇక వేరే లౌకిక తలంపులే లేకుండా అన్నింటిని వదిలేసుకొని ఇల్లా వాకిలాన్ని లేకుండా కాషాయం ధరించో లేకపోతే అన్నింటినీ అంటే కర్మపరంగా అన్నింటినీ సన్యసించో అట్లా ఉండేవారికి అది శ్రేయస్కరం. కానీ మామూలుగా గృహస్థులకి గృహిణులకి ఇలాంటిది కాదు కనుక అందుకు నిషేధించారట. ఇది అట్లా ప్రణవ ధ్యానం. పైగా మనం ఏమంటున్నారు మహర్షి గారు, ప్రణవ ధ్యానం లేకపోతే ప్రణవోచ్చారణ అంటే కేవలం మీరు అనుకునే శబ్దోచ్చారణ కాదు, అర్థం తెలియటం అంటున్నారు. అర్థం తెలిసి అటువంటి సాధన చేయటం కనుక అందుకు అర్హత మానవుడు పితృదేవతలకు, మానవులకు, దేవతలకు, ఋషులకు ఉన్న రుణాలను సంపూర్ణంగా నిర్వర్తించుకున్నాక మాత్రమే తగి ఉన్నది. ముందు దీనికి అర్హత ఎప్పుడంట అంటే మాస్టర్ చెప్తున్నారు, ఇందుకు అర్హత మానవుడు పితృదేవతలకు పితృరుణాన్ని, మానవులకు, దేవతలకు, ఋషులకు ఈ ఉన్న రుణాలన్నింటినీ కూడా సంపూర్ణంగా నిర్వర్తించుకున్నాక మాత్రమే తగి ఉన్నది. కేవలం యాంత్రికంగా నోట ఓంకారం ఉచ్చరించడం గురించి ఏ నియమము ఉండజాలదు. అయితే ఓంకార ధ్యానం, ఓంకార జపం, ప్రణవ ధ్యానం అనేది నిషేధించినట్టుగా చెప్తున్నారు. కానీ మనం అనుకునేటువంటి ఉట్టి శబ్దోచ్చారణ, మనం అనుకునే ఓంకారాన్ని జపించడానికో లేకపోతే దానికి గృహిణియా లేకపోతే సామాన్యుడా లేకపోతే స్త్రీయా పురుషుడా అనే భేదము అలాంటి ఏ నియమము అడ్డం కాదంటున్నారు. మనం కావాలంటే చేసుకోవచ్చు. అయితే ఇలా చేసుకోవడం వల్ల ఫలితం ఉండదు. కారణం ఏంటి? దాని అర్థం తెలుసుకొని ఏ లౌకిక తలంపులు లేకుండా, మిగిలిన వాటిపై కోరిక లేకుండా కేవలం ప్రతి క్షణము కూడా భగవంతుడిపై దృష్టి నిలిపి ఆ ఒక్కడిని పొందడానికి మాత్రమే చేసే సాధన అసలైన ఓంకార జపం అవుతుంది. అలా కాకుండా కేవలం మనం ఉచ్చరించడానికి నామోచ్చరణలాగా ఓంకారాన్ని ఉచ్చరించాలంటే దానికి ఏమీ ఇలాంటి అడ్డంకులు ఏమీ లేవు అని మనకి మాస్టర్ గారు తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి ఇట్లా కేవలం యాంత్రికంగా నోట ఓంకారం ఉచ్చరించడం గురించి ఏ నియమము ఉండజాలదు. అర్ధచింతనము, ధ్యానము కలిసినప్పుడే అది మంత్రం అవుతుంది. అంటే మనం చేసే మంత్రోచ్చారణ చేస్తున్నాము అని అనుకుంటే ఎప్పుడు అది మంత్రోచ్చారణ అవుతుందట అంటే అర్ధచింతనము, ధ్యానము కలిసినప్పుడే. అంటే ఒక మంత్రాన్ని మనం చేస్తూ ఉంటే దాని అర్థము, దాని మీద ధ్యానము ఈ రెండు కలిగినప్పుడే అర్ధచింతన, ధ్యానం. ఒక నామం అంటూ ఉన్నప్పుడు, ఒక మంత్రాన్ని అంటూ ఉన్నప్పుడు ఆ నామ యొక్క అర్థము, తర్వాత దాని మీద ఉన్న ధ్యానం అంటే మన మనసు పెట్టి ఆ భావ పరంపర కొనసాగుతూ ఉన్నప్పుడే అది మంత్రం అవుతుంది తప్పించి లేకపోతే శబ్దోచ్చారణ అవుతుంది. యాంత్రికంగా జరిగే శబ్దోచ్చారణ. ఎందుకు మనం ఎన్నిసార్లు లక్షలు చేసినా కానీ మనకి ఎందుకు రాదు అంటే మనం ఆ మంత్రాన్ని కనుక ఇప్పుడు పూర్ణానంద స్వామి దగ్గరికి వచ్చిన వాళ్ళకి కొంతమంది వచ్చేవారు, ఆయన కూడా వెంటనే ఇచ్చేవారు కాదు. వాళ్ళకి ఆ పరిపక్వత వచ్చి దాన్ని చేయాలనుకున్నప్పుడు ఎప్పుడో స్వామికి అనుగ్రహం కలిగి పిలిచి ఇచ్చేవారు. ఇస్తే వాళ్ళకి ఇచ్చిన గంటలో వాళ్ళు కూర్చొని చేస్తేనే వాళ్ళకి అనుభూతులు కలిగేవి. ఎందుకని? అది సిద్ధుడైన వాడిచ్చాడు, పూర్ణుడైన వాడిచ్చాడు. ఈ మంత్రాలన్నీ ఆయన ఆధీనంలో ఉంటాయి. ఆయన ఏ మంత్రం ఇచ్చినా ఎవరికి ఇచ్చినా కానీ వాళ్ళకి వెంటనే ఆ ఫలితం కనపడి వాళ్ళు ఇంకేమొద్దు స్వామి ఒక్కటింటే చాలు ఆనందంగా అనే స్థితిలో ఉండేవారు. అన్నీ వదులుకొని కేవలం పొద్దున్నే ఆశ్రమానికి రావడం, కొంతసేపు కూర్చోవడం, ధ్యానం చేసుకోవడం, వెళ్ళిపోవడం. పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నవాళ్ళు సైతం ఏంటంటే మీరు ఎవరితో మాట్లాడరు ఏంటంటే స్వామి సమాధానంతరం కూడా వాళ్ళు వచ్చి ఆశ్రమంలో కూర్చునేవారట, కామ్గా ధ్యానం చేసుకొని వెళ్ళిపోయేవాళ్ళు. అదే తృప్తితో మళ్ళీ మాట్లాడితే నాకు ఎక్కడ డిస్టర్బెన్స్ వస్తుందో నా ప్రశాంతతకి అన్నట్లుగా ఉండేదట. స్వామి ఏదో ఆయన మంత్రం ఇచ్చారో చేసుకుంటూ ఉన్నాం అంటే అందుకు మంత్రం ఎందుకు ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర తీసుకోకూడదు అంటే మంత్రాన్ని సిద్ధి పొందిన వాడి దగ్గర, ఆ మంత్రాన్ని చేసి సిద్ధి పొందిన వాడి దగ్గర తీసుకోవాలి. అది కూడా తీసుకోదలిచినప్పుడు మనం దానికి అర్హులమైనప్పుడు, దాన్ని చేయాల్సినప్పుడు వాళ్ళు నిర్ణయిస్తారు మన అర్హతని. అంతేగాని నిజమైన గురువు ఎప్పుడు కూడా
మనం వెళ్ళి నాకు మంత్రోచ్చారణ, నాకు మంత్రం కావాలి, నేను ఒక 10,000 రూపాయలు అక్కడ కట్టేశాను కౌంటర్లో అంటే వాళ్ళు మంత్రం ఇవ్వరు. మంత్రానికి మనం అర్హులమా కాదా, గురుసేవకి వీడి మనసు సంస్కారం ఎలా ఉంది అంటే, మనం ఈయన చూసాము, కుశాభవం చూసాం. ఆయనకు మంత్రం ఇచ్చాడు ఒక సాధువు, ఆ మంత్రాన్ని చేశాడు. చేసిన తర్వాత ఆయనకు వచ్చిన సిద్ధితో ఏం చేస్తున్నాడు, ఏదో చేసి జనాలను ఆకర్షిస్తూ ఉన్నాడు. అది ఇష్టపడిన వాళ్ళు ఉన్నారు, ఇష్టపడని వాళ్ళు ఉన్నారు. ఇష్టపడని వాళ్ళని దండించడానికి ఇంకో మంత్రం కావాలన్నాడు. అంటే అలాంటి వాళ్ళకి ఆ సిద్ధి లభించిన అంటే ఇంకా పరిపక్వత కలగలేదు కనుక వీటిని ఎట్లా ఉపయోగించాలి. ఇప్పుడు సాయి ఉన్నాడు, వీటన్నిటినీ అన్నీ ఆయనకి లోబడి ఉంటాయి, అన్ని మంత్రానికి ఆయన అధీనం. కానీ ఎలాంటి నిరాడంబరంగా, ఎంత కేవలం తన భక్తులకి ఆపద నుంచి కాపాడటానికి మాత్రమే ఎలా వాడుతూ ఉన్నారు. తనని ఎంతమంది ఎన్ని రకాలుగా నింద దూషణ చేసినా కానీ ఒక్కళ్ళ మీద కూడా ఏమైనా ప్రయోగించినట్టుగా ఉందా. ఆయన కర్రతో కొట్టాలని వాడిని కూడా ఊరికి అలా చూసి వాడిని శక్తిహీనుడిగా చేశాడే తప్పించి వాడిని ఎక్కడా నిందించినట్టు కానీ, కొట్టినట్టు కానీ, దండించినట్టు కానీ ఉండదు. అంటే మనం ఎందుకు అర్హత అవసరం అంటే వీటి కోసం, అంటే మనలో అటువంటి పరిపక్వత కలిగి కేవలం మనం ఇటువంటి పరమ లక్ష్యం కోసమే చేస్తామన్నప్పుడే వాళ్ళు ఇస్తారు తప్పించి వేరుగా ఇవ్వరనమాట. పైగా బాబా ఏం చెప్తున్నారు, ఇది మంత్రోపదేశం తీసుకునే సమయం కూడా కాదా అన్నారు. అంటే కాలానికి, ధర్మానికి ఇట్లా మారుతూ ఉంటుంది. అలా తీసుకోవడం కనుక ఇప్పుడు మనకు బాబా ఎలో చేస్తుంటే ఈ ఆలోచన మనకి ఇవ్వకపోతే ఎవరో కూడా ఆయన ఎవరో గొప్పవారంట, మనం వాళ్ళ దగ్గర తీసుకుందాం అనిపిస్తుంది. ఆయన గొప్పవాడో కాదు తెలియదు, ఎవరో యువతారు గొప్పవాడంట అని. మనకు అనుభవం లేకపోయినా మనం వెళ్ళి తీసుకుంటాం. అందుకని ఏమన్నారు, నా దగ్గరికే కాదు ఎవరి బతుకు వెళ్ళొద్దు అన్నారు. కారణం ఏంటి, అలా ఇచ్చేవాళ్ళు ఎక్కడో కానీ లేరు. పైగా దానికంటే కూడా నేను ఎలా ఎటువంటి చేసి పొందానో మీరు కూడా అలానే చేస్తే నా దృష్టి నిలిపి మీకు అదే స్థితి కలిగిస్తాను అని బాబా చెప్తున్నారు. అందుకని కేవలం యాంత్రికంగా ఉచ్చారణగా చేసే మంత్రానికి ఏ నియమం లేదు, ఎవరైనా చేయొచ్చు. అంతేగాని ఇది ఆడవాళ్ళు చేయకూడదు, ఇది మగవాళ్ళు చేయకూడదు, ఇది పెళ్ళైన వాళ్ళు చేయకూడదు, ఇది పెళ్లి కాని వాళ్ళు, ఇలా ఏ నియమాలు లేవు. అది మనకి మాస్టర్ గారు చెప్తుంది. పైగా ఈ అర్హత ఎప్పుడు సంపాదించుకుంటారంటే మానవుడికి ఉన్నటువంటి ఈ పితృరుణం, మానవ రుణం, దేవత రుణం, ఋషి రుణం ఇవన్నీ తీర్చుకున్న తర్వాత మాత్రమే అర్హుడవుతాడట. అందుకని యాంత్రికంగా నోట ఓంకారం ఉచ్చరించడం గురించి ఏ నియమం ఉండజాలదు. అర్ధచింతనము, ధ్యానము కలిసినప్పుడు మాత్రమే అది మంత్రం అవుతుంది. పాగల్పాడి గురుగాదాల్లో మనకు వస్తుంది అనమాట. మాస్టర్ గారు అంటారు, మంత్రం గురించి ఊరికే మంత్రానికి 4 ఉంటాయట, కీలకం, తర్వాత ముద్ర, బీజం, యంత్రం. ఇవేమి తెలియకుండా మనం ఇప్పుడు మన దగ్గర టూల్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏది మాస్టర్ గారు అంటారు, ఇప్పుడు ఒక కారు టైర్ మార్చాలి, కారు ఫ్లాట్ టైర్ అయింది, ఇప్పుడు టైర్ మార్చాలి. మన దగ్గర ఒక స్పానరు, దానికి కావాల్సిన రెంచ్ ఇవన్నీ ఉన్నాయి. అన్నీ తీసి ఆడబడేసి చేస్తే అది అవుతుందా అంటే అవదు. అది ఎలా, ఆ 4టిని ఎలా ఉపయోగించి వాడుకోవాలో తెలిస్తేనే అది చేయగలమన్నారు. అంటే మంత్రానికైనా ఈ 4టిని తెలుసుకొని దాన్ని ఎలా చేయాలో గురువు మనకి చెప్పినప్పుడు చేస్తేనే ఆ మంత్రానికి ఉపయోగం అవుతుంది. లేకపోతే కేవలం యాంత్రికంగా చేసే ఉచ్చారణ మాత్రమే అవుతుంది. అందుకే మనం పదే పదే అనుకున్నాం, రోజుకి ఒక్క నామైనా భావయుక్తంగా చేయంటే బాబాకి తెలీదా, 10 సార్లు విశ్వనామం చేసేసి లక్షగా లెక్కేసుకుంటే మనకి మంచిదే కదా 100 సార్లు చేస్తే అని చెప్పట్లా. రోజుకి ఒక్క నామైనా భావయుక్తంగా చేయి అని అంటున్నారు బాబా. అంటే ఆ భావయుక్తంగా చేయటం వెనుక మన మనసు కనెక్ట్ అవ్వడము, తర్వాత ఆ ధ్యాన చింతన, అర్ధచింతన 2 కలిసినప్పుడు మాత్రమే అది మంత్రం అవుతుంది. లేకపోతే కేవలం ఉచ్చారణగా ఉండిపోతుంది. యాంత్రికంగా చేసేదానికి ఫలితం ఉండదని మనకు తెలుసు. అందుకని అది మనకి చెప్తున్నమాట. అక్కడ నుండి విధి నిషేధాలు ఉంటాయి. ఇది ఆ మంత్రం అయిన తర్వాత ఆత్మ స్త్రీ పురుషులకు ఒక్కటేనన్నమాట నిజమే. అంటే మనం చూసే జెండర్ ఫిజికాలిటీకే, కానీ ఆత్మకి ఇది స్త్రీ, ఇది పురుషతత్వం అట్లా ఉండదన్నమాట. అందుకే పరమాత్మ కూడా ఏం చెప్తారు, పరమాత్మ పురుషుడా స్త్రీ అంటే అలాంటివి ఉండవు, వారు రెండింటికి అతీతుడు అనమాట. అందుకని ఆత్మ అనేది స్త్రీ పురుషులకు ఒకటేనన్నమాట నిజమే. దానికి నామరూప లింగ భేదమే లేదు. అదే ప్రణవస్వరూపం. అది ప్రణవస్వరూపం కనుక తత్వతః దీని ప్రతీక అయిన ప్రణవాక్షరం ఏ ప్రాణికి నిషిద్ధం కాదు. ఎందుకని అందరూ ఆత్మస్వరూపాలే కనుక ఇది ఎవరికీ కూడా నిషిద్ధం కాజాలదు. అంటే జపించకూడదా అంటే ఎవరికీ నిషిద్ధం కాదు. ఎందుకు చేయకూడదో చెప్తున్నారు, ఎలాంటి వాళ్ళు చేయకూడదో చెప్తున్నారు, దానికి కారణం చెప్తున్నారు. అంటే అలా తెలిసి కనుక అలా చేస్తూ ఉంటే, మనం ఇలాంటి గృహస్థాశ్రమంలో ఉండి, ఇలాంటి ధర్మంలో ఉండి కనుక అవి చేస్తూ ఉంటే
ఈ వీటిని నిర్వర్తించుకోవడానికి మనకి సాధ్యం కాని స్థితి కలుగుతుంది కనుక అందుకని యతులకు మాత్రమే అది, సన్యాసులకి యతులకి ఎవరైతే వీటికి ఇట్లాంటి లౌకిక ధర్మాలు లేవో వాళ్ళకి విధించబడింది, వాళ్ళకి అది మాత్రమే విధించబడింది, వేరే లౌకిక చింతన లేకుండా అట్లా చేయటం అనేది అని మనకి మాస్టర్ తెలియజేస్తున్నారు. అయితే ఎంత మేరకు తను ఆత్మనని గుర్తుండక తాను స్త్రీనని లేక పురుషుడినని భావం ఉంటుందో అంత మేరకు మాత్రం పెద్దలు నిర్ణయించిన ఈ విధి నిషేధాలను పాటించడం ఎంతో ఉపయోగం. పక్క నుంచి ఏం చెప్తున్నారు, వాస్తవానికి మనకి ఇలా లేదు కానీ మనకుందిగా, మనం ఇంకా వాటిని జయించలేదు కదా. మనం స్త్రీ అనో పురుషుడనో లేకపోతే మనకి దేహం అనే అనుభవంతోనే మనం జీవిస్తూ ఉన్నాం, మనకి ఇవన్నీ ఉన్నాయి కనుక అందుకని వాళ్ళు పెట్టిన నియమాలని అంటే తత్వతః తీసుకుంటే పురుషుడు స్త్రీ ఇట్లా అలాంటి భేదాలు లేవు. కానీ మనం ఇదే అని మనం జీవిస్తూ ఉన్నంత కాలం, మన ఐడెంటిటీ కేవలం ఒక బాడీతోటి జెండర్ తోటే ఉన్నంత కాలం అంటే మనకి ఆ ధర్మం తెలుస్తూ ఉంది కదా. దీని కాదని ఎలా ఉండగలం అంటే దీన్ని ట్రాన్సెండ్ అయ్యే వరకు మనం ఆ పని చేయలేమన్నమాట. అందుకని అయితే ఎంత మేరకు తను ఇప్పుడు నేను శరీరం కాదు అన్నప్పుడు మనల్ని ఎవరైనా మాట అన్నా కానీ మనం పట్టించుకోం. ఎందుకని నేను అయితే కదా నిద్రపోతున్న పచ్చి అంటే మనం స్పందిస్తున్నామా, మరి అప్పుడు స్పందించాలి కదా. అంటే ఎప్పుడైతే నేను ఇంకా ఇదేనని మనల్ని ఎవరైనా ఏమైనా అంటున్నారని ఇలా గుచ్చుకుంటున్నట్టుగా తెలుస్తూ ఉందో మనం ఆత్మ అనే విషయం మనకి ఇంకా అందుబాటులో లేదనమాట. మనం కేవలం నోటి మాటలుగా చెప్పుకుంటున్నా అందరం ఆత్మస్వరూపాలమేనని అనుభవంలో మాత్రం మనం ఇలా లిమిటెడ్గానే ఉన్నాం. అందుకని ఇది ఎంతవరకు మనకు ఉంటుందో అంటే ఎంతవరకు మనం పలానా పురుషుడనో పలానా స్త్రీ అనో పలానా దేహం అనో నేను ఈ పేరుకే పరిమితమనో ఇలా ఉంటుందో అంటే ఆత్మ అని తెలియనంత కాలం అలాంటప్పుడు పెద్దలు నిర్ణయించినటువంటి ఈ విధి నిషేధాలను పాటించడం ఎంతో ఉపయోగం. లేకుంటే వారి లౌకిక జీవితాలు సహజమైన శారీరక క్రియలు తారుమారయ్యే అవకాశాలు ఉన్నాయి. లేకపోతే ఏమవుతుంది అంటే వచ్చే డిస్టర్బెన్స్ వల్ల మన లౌకిక ధర్మాలు ఇవన్నీ కూడా తారుమారవుతాయి అని. ఇంతకు మించి కేవలం శబ్దోచ్చారణకు వెరవవలసినటువంటి పనే లేదు, దానివల్ల ప్రయోజనం కూడా లేదు అంటున్నారు. చూడు మాస్టర్ ఎట్లా కంక్లూడ్ చేశారంటే ఇవి కేవలం శబ్దోచ్చారణకైతే మాత్రం అసలు ఏ నియమము లేదు, దేనికి వెరవలసిన పని లేదు, అయితే దానివల్ల ప్రయోజనం కూడా లేదు. మనం ఎన్నిసార్లు ఎన్ని నామాలు చేసినా భావము మనస్సు దానికి కనెక్ట్ అవ్వకుండా ధ్యానం కానీ చింతన కానీ కలగకుండా మనం చేస్తూ ఉంటే చేయకూడదా ఓంకారం చేసుకోండి, అర్థం తెలీదా తెలీదు. ఇప్పుడు మనం ఏ నామం చేసినా మనకి అర్థం తెలియనప్పుడు ఏమవుతుంది, అనుభూతి కలగదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం చేసుకునే ఏ నామావళైనా ఇటు బాబా నామావళైనా దత్తనామావళైనా లేకపోతే లలితా సహస్రనామైనా ఏ నామం అర్థం తెలియనప్పుడు ఏముంటుంది అనేస్తూ ఉంటాం. కానీ అర్థం తెలిసినప్పుడు ఒక్కొక్క నామంలో ఉన్న మాధుర్యం ఆ నామానికి ఉన్న భావం అర్థం తెలిసినప్పుడు ఒక్క నామంలో ఒక ఘట్టమంతా ఉంటుంది. మనకి లలితా సహస్రనామం తీసుకుంటే ఒక్కొక్క నామానికి ఒక ఘట్టంగా ఉంటుంది. ఆ నామాన్ని స్మరించినప్పుడు మనకి అది మధ్యలోకి వస్తుందన్నమాట. ఇప్పుడు అర్థం తెలిసినప్పుడు దాని పూర్వపరాలు తెలిసినప్పుడు అసలు ఇది ఎందుకు ఏర్పడిందో తెలిసినప్పుడు, అది తెలియకపోతే ఏమవుతుంది కేవలం ఉచ్చారణగా మాత్రం మిగిలిపోయినప్పుడు మనం ఏదో అమ్మవారిని పొగిడేసి మాటలతో పడేసేస్తే అమ్మవారు మనకి ఏదో చేసేస్తే అన్నట్టుగా చేస్తున్నాం. కానీ తద్వారా మనసు ఆనందపడి పొందేది కానీ దాని యొక్క లోతైన అర్థం కానీ తెలియకపోవడం. అందుకు బాబా మనకి చెప్పిన మాట రోజుకి ఒక్క నామమైనా భావయుక్తంగా చేయి. అందుకే మాస్టర్ గారు ఏమంటారు, మీరు యాంత్రికంగా చేసే పూజ మనం రోజు అష్టోత్తరం చేసి పూజ చేసే అలవాటు, త్వరగా లేట్ అయిపోయింది ఇవాళ వెళ్ళిపోవాలి 10 నిమిషాల్లో వెళ్ళిపోవాలి కానీ టైం లేదు, మరి హడావుడిగా 10 నిమిషాల్లో మనం పూజ ముగించుకుంటామా, 2 నిమిషాలు పూజ కూడా ఏమీ లేదు. మనం అనుకునేటువంటి ఆ మానసిక పూజ ఒక్కసారి ఆయన స్మరించుకొని ఇగో బాబా సాక్షాత్తు నువ్వు ఇక్కడ పటం రూపంలో పటంగా నువ్వే ఉన్నావు, నా కళ్ళకి ఇంకా పటంగా కనిపిస్తున్నావు కానీ నీకు నీ పటానికి భేదమే లేదని ఎంతోమందికి అనుభవించావు అన్న విషయాన్ని మనసులో స్మరించుకొని మాస్టర్ అంటారు. అది పటం కాదు ఆయనే అని 2 నిమిషాలు సేపు భావం చేస్తే చాలట ఉత్తమోత్తమైన పూజ అన్నారు. అది కానీ మనమేమనుకుంటాం, మనం ఏదో ఒకటి చేతిలో తీసేసుకొని అక్షంతలు తీసేసుకొని ఈరోజు హడావుడిగా ఆయనకి మనం సామ్రాణికి తిప్పేసి ధూపం వేసేసి దీపం పెట్టేసి వాళ్ళ పూజ బాగా చేసామనుకుంటాం. కానీ దానికంటే అది యాంత్రికం అవుతుంది. ఎందుకని మనం హడావుడిలో ఉన్నాం, త్వరగా వెళ్ళిపోవాలి, తిప్పుతున్నాం, చేస్తూ ఉన్నాం. కానీ మనసు ఒక్క నిమిషం కూడా అక్కడ ఆయన కూర్చొని ఉన్నారు, ప్రత్యక్షంగా ఆయన ఉన్నారు, నేను చెప్పేది వింటారు. అందుకే ఎవరికన్నా ఏదైనా కష్టం కోరిక తీరాలంటే కూడా బాగా మాస్టర్ చెప్పింది ఒకటే, మనం చెప్పిన ఎందుకు వెంటనే జరగవంటే అక్కడ ఆయన ఉన్నాడని అనుభూతి లేకుండా పటమేనుకొని చెప్తామట. అదే 2 నిమిషాల సేపు ముందు ఎప్పుడు చెప్పుకోవాలి బాబాకి అంటే
అక్కడ ఆయన కూర్చొని మనం వింటున్నారు, బాబా అక్కడ పటం కాదు ఆయనే ఉన్నారు అని ముందు మనకు వచ్చేంత వరకు ఆ 2-3 నిమిషాలు మనల్ని మనం అటువంటి మనసులో ప్రతిష్ఠించుకొని, అదిగో బాబా ఇలా సాక్షాత్ అక్కడ ఉన్నారు. అందుకే మనం ప్రతిసారి ఏమనుకుంటున్నాం, ప్రత్యక్ష సన్నిధిలో ఉన్నామని గుర్తుపెట్టుకోవడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఎందుకంటున్నామంటే అక్కడ పటం కాదు ఆయన, నేను పటం కాదు నేను అనుభవాలు ఇస్తూనే ఉన్నారు. ఇంకా నాకు ఇవ్వాల, కానీ ఎన్నో ఇచ్చారు కదా అనుభవాలు. ఇప్పుడు ప్రతి ఒక్కటి మనకి ప్రతిదీ అనుభవం అంటే కాదు. ఇప్పుడు ఆయన డాక్టర్ మంచివాడు, ఆ పేషెంట్ తగ్గించా అంటే నాకు తగ్గించలేదని మనం అనం కదా. అందుకని ఇచ్చిన అనుభవాన్ని, ఇదిగో బాబా ఇలాంటి వాటిని మనం కోరుకోవచ్చు, బాబా నాకు కూడా అనుభవాన్ని ఇవ్వు అని. అందుకని అలాంటి భావంతో చేసేది పూజ అయినా కానీ యాంత్రికంగా చేసేదానికి ఫలితం లేదు. మనం పూజారైనా సరే ఎవరైనా మంత్రాలు దడదడలు చదివాడు అనుకుందాం, దానివల్ల ఫలితం ఆయనకి ఉండదు మనకి ఉండదు. కానీ 1-2 నిమిషాల సేపు అయినా ఆయన అక్కడ ఉన్నారు, ఆయనకే చేస్తూ ఉన్నాము అని శ్రద్ధతో కనుక మనం అలా చేయగలిగితే భావయుక్తంగా దానికి ఫలితం. అందుకని మాస్టర్ గారి కంక్లూషన్ కూడా అదే చెప్తున్నారు, మీకు ఇట్లాంటి నియమాలు ఏమీ లేవు, శబ్దోచ్చారణ చేసుకుంటారా చేసుకోండి, కానీ దానికి నియమము లేదు, దానికి ఫలితము రాదు అన్నారు. ఎందుకని మంత్రానికి దాని యొక్క అర్థంతో తర్వాత ధ్యానంతో, అంటే ఎప్పుడైతే అర్థంతో మనం చేస్తూ ఉన్నామో అర్థచింతనతోటి మనసు కూడా మన లగ్నం అవుతుంది, ధ్యానస్థితి కలుగుతుందో అప్పుడు మాత్రమే ఉపయోగం. ఇది తెలియకుండా ఏమనుకుంటూ ఉంటాం, మనం చేసేసాం అనుకుంటాం. ఎందుకు చేస్తూ ఉన్నా ఫలితం రాదు అంటే ఆ నామానికి మన మనసు కరెక్ట్ అవుతూ ఉందా అనేది మనకి ముఖ్యం. అది మాస్టర్ గారు మనకి ఈరోజు అందించిన సమాధానం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.